హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక మంచి హెయిర్ కేర్ రొటీన్ అనమాట. సో రీసెంట్ టైంలో నాకు వస్తున్న హెయిర్ కేర్కి సంబంధించి కానివ్వండి, స్కిన్ కేర్కి సంబంధించి కానివ్వండి, సో నాకు రిపీటెడ్గా ఒక 3-4 మెంబర్స్ ఒక రిపీటెడ్ కామెంట్ అయితే చేస్తున్నారు. సో అదేంటి అని అంటే, మనం హెయిర్ పెరగాలి అనన్నా అండ్ స్కిన్ అనేది బాగుండాలి అనన్నా ఇన్నర్గా మనం తీసుకునే ఫుడ్ మాత్రమే మనకి బాగుంటుంది. కానీ మనం పైనుంచి ఎన్ని పూతలు పూసినా కూడా అది మన హెయిర్ అవ్వనివ్వండి, స్కిన్ అవ్వనివ్వండి, అది మనకి యూజ్ ఉండదు అని చెప్పారు. సో అలాంటప్పుడు మన ఫేస్కి ఫేస్ వాష్ అవసరం లేదు, అండ్ మాయిశ్చరైజర్ అవసరం లేదు, సన్ స్క్రీన్ అవసరం లేదు, సో ఇన్ని కంపెనీసే అవసరం లేదు. అండ్ హెయిర్ కేర్కి వచ్చేస్తే మనకి కోకోనట్ ఆయిల్ అవసరం లేదు, అండ్ ఇన్ని రెమెడీస్ అవసరం లేదు, షాంపూ అవసరం లేదు, ఏమీ లేదు. జస్ట్ ఇన్నర్గా తీసుకుంటే సరిపోతుంది అని అనుకున్నప్పుడు, బట్ నేనైతే ఈ పాయింట్కి అగ్రి చేయనండి. అంటే నేను వాళ్ళది విరుద్ధంగానైతే చెప్పట్లేదు, కానీ నార్మల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది ఏంటంటే, మనం ఇన్నర్గా తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మన హెయిర్కి కానివ్వండి, స్కిన్కి కానివ్వండి చాలా మంచిది. ఐ అగ్రీ దట్ పాయింట్. బట్ మన పైనుంచి అప్లికేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ స్కిన్కి అయినా అండ్ హెయిర్కి అయినా కూడా మనకి చాలా చేంజెస్ జరుగుతాయి. కోకోనట్ ఆయిల్ వల్ల మన హెయిర్ అనేది మంచి మాయిశ్చర్గా ఉంటుంది, అండ్ అలాగే మన షాంపూ వల్ల హెయిర్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది, అండ్ హెయిర్ లాంగ్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం యూజ్ చేసే విటమిన్స్ వల్ల కానివ్వండి, అండ్ హెయిర్ ఆయిల్స్ వల్ల కానివ్వండి, అండ్ ఇంకా షాంపూ వల్ల కానివ్వండి, రెమెడీస్ వల్ల కానివ్వండి, ప్యాక్స్ వల్ల కానివ్వండి, సో చాలా రకాలుగా మనం ఏ టైప్లో యూజ్ చేసినా కూడా ఇన్నర్గా తీసుకునేది ఎంత హెల్ప్ అవుతుందో అండ్ బయట నుండి అప్లికేషన్స్ కూడా అంతే హెల్ప్ అవుతాయి అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో ఇది ఎక్స్పీరియన్స్ అవుతేనే అర్థమవుతుంది. అండ్ ఈ చిన్న ఎగ్జాంపుల్ అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అంటే నేను వాళ్ళకి కూడా చెప్తున్నాను ఈ పాయింట్, అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను అనమాట. సో ఫైనల్గా ఈరోజు అయితే ఒక మంచి హెయిర్ కేర్ రొటీన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. అండ్ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతేనే ఈ హెయిర్ కేర్ రొటీన్ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ మనకి హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలన్నా, అండ్ హెయిర్ అనేది చాలా థిన్గా ఉంది, అండ్ హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఈ రెమెడీని అయితే ట్రై చేయండి. మీరు మంచి రిజల్ట్స్ని అయితే చూస్తారు. ఓకేనా? సో ఇంకా ఆలస్యం చేయకుండా రెమెడీలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. హెయిర్ స్పీడ్గా పెరగడానికి ఇక్కడ నేను ఒక హెయిర్ టానిక్ని ప్రిపేర్ చేస్తున్నాననే చెప్తాను. ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకొని మీ హెయిర్ లెంత్ని బట్టి ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ ఇందులో నేను గ్రీన్ టీని యాడ్ చేస్తున్నాను. అది ఏదైనా కూడా పర్వాలేదండి. గ్రీన్ టీ వల్ల మన జుట్టు రాలడం అనేది తగ్గుతుంది, అండ్ అలాగే జుట్టుకి మంచి పోషణ కూడా లభిస్తుంది. హెయిర్ అనేది సిల్కీగా మారుతుంది. గ్రీన్ టీలో పాలిఫెనాల్స్, విటమిన్ ఈ అండ్ విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉండడం వల్ల, అండ్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి హెయిర్ ఫాలికల్స్ని, బ్లడ్ సర్క్యులేషన్ని బూస్ట్ చేస్తాయి. సో దీనివల్ల మనకి హెయిర్ స్కాల్ప్ అంతా కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వాటర్లో గ్రీన్ టీ అనేది కొంచెం యాడ్ చేసిన తర్వాత వాటర్ కలర్ అనేది ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది కదా. సో గ్రీన్ టీ లేదు అని అనుకునే వాళ్ళు ఇక్కడ 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో రెండిట్లో ఏదైనా కూడా పర్వాలేదండి. అండ్ ఇక్కడ మనకి వాటర్ కలర్ అనేది అంతా కూడా చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కరివేపాకు. సో కరివేపాకులో విటమిన్ బి అనేది మనకి పుష్కలంగా దొరుకుతుందండి. ఇది వైట్ హెయిర్ని అధిగమిస్తుంది, అండ్ అలాగే హెయిర్లో ఫాలికల్స్ని, మెలనిన్ని ఉత్పత్తి చేయడానికి పనిచేస్తుంది అనమాట. దీనివల్ల మనకి తెల్ల జుట్టు అనేది మొత్తం అంతా కూడా క్లియర్ అవుతుంది, అండ్ అలాగే హెయిర్ అనేది చాలా సిల్కీగా అండ్ బ్లాక్గా కూడా కనిపిస్తుంది అనమాట. అలాగే మనకి ఇందులో నెక్స్ట్ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులు. మెంతుల్లో మనకి ఉండే ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అది మన హెయిర్ని చాలా స్ట్రాంగ్గా చేయడమే కాకుండా మన హెయిర్ అనేది చిట్లిపోకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ డాండ్రఫ్కి పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్ అని చెప్తాను. అండ్ మెంతుల వల్ల హెయిర్ ఎంత సిల్కీగా అవుతుందో ప్రతి ఒక్కరికి ఇప్పటికే తెలిసే ఉంటుంది. అండ్ ఈ మెంతులు, కరివేపాకు, గ్రీన్ టీ, ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిసిన తర్వాత అండ్ కొంచెం ఒక 5 to 8 మినిట్స్ పాటుగా మరిగించాలి. అండ్ లాస్ట్గా ఇందులో నేను యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి రైస్ అన్నమాట. సో రైస్లో మనకి రైస్ వాటర్ వల్ల హెయిర్ అనేది
చాలా మంచి గ్రోత్ వస్తుంది. అండ్ మనం ఇప్పుడు మార్కెట్లో చూసినట్టయితే రైస్ షాంపూ అని, రైస్ కండిషనర్ అని, రైస్ వాటర్ అనేసి సో ఈ విధంగా చాలా రకాలుగా మనకి మార్కెట్లో ఇంగ్రీడియంట్స్ కూడా దొరుకుతూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్న రైస్ వల్ల మన హెయిర్ అనేది చాలా సిల్కీగా స్మూత్గా అవ్వడమే కాకుండా అండ్ ఈ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసి మన హెయిర్ ఫాలికల్స్లో బ్లడ్ సర్క్యులేషన్ని బూస్ట్ చేస్తాయి. అండ్ ఫైనల్గా మనకి స్కాల్ప్ అనేది హెల్దీగా ఉండడమే కాకుండా ఇందులో ఉండే కెఫిన్ హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తే యాంటీ ఇన్ఫ్లమేటరీ క్వాలిటీస్ హెయిర్ లాస్ని రెడ్యూస్ చేస్తాయి. సో దీనివల్ల మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే హెయిర్ అనేది చాలా పొడవుగా అండ్ స్ట్రాంగ్గా అవ్వడానికి కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నార్మల్గా మనం యూస్ చేసే రెమెడీస్ వల్ల హెయిర్ అనేది కొంచెం స్లో గ్రోత్ వచ్చినా అండ్ ఈ టానిక్ వల్ల అయితే హెయిర్ అనేది చాలా స్పీడ్ గ్రోత్ వస్తుంది. అండ్ వేరే రెమెడీస్ ఏవి కూడా ఫాలో అయినప్పటికీ కూడా అండ్ హెడ్ బాత్ చేసే కన్నా ఒక 1 అవర్ ముందు కనుక మనం ఈ టానిక్ని హెయిర్కి అప్లై చేసుకున్నట్టయితే హెయిర్ అనేది చాలా బాగుంటుంది, ఫాస్ట్ గ్రోత్ కూడా అవుతుంది. ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేస్తున్న మరొక హెల్దీ ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి. ఇక్కడ నేను 400 mgవి 4 క్యాప్సిల్స్ని యూస్ చేస్తున్నాను. అంటే మీ హెయిర్ లెంత్ అనేది కొంచెం తక్కువగా ఉన్నట్టయితే కనుక మీరు 2 క్యాప్సిల్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి మార్కెట్లో ఈవియాన్ అనే కాకుండా చాలా రకాల విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇవి బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, ఇవేం ట్యాబ్లెట్స్ అని కూడా మీరు అందరూ అడుగుతారు కదా. అండ్ ఈ క్యాప్సిల్స్ కూడా నేను మెడికల్ స్టోర్లో తీసుకున్నవి. అండ్ ఇందులోంచి విటమిన్ ఈ అనేది మనకి పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి సో ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ని కూడా ఈ వాటర్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇది మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మనం హెయిర్కి స్ప్రే చేసేసుకోవడమే. సో ఈ విధంగా చేసుకోవడం ద్వారా మన హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మన టానిక్ అయితే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక స్ప్రే బాటిల్లోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది మన హెయిర్ పైన ఆయిల్ ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఫ్రెష్ హెయిర్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది 1 అవర్ అయితే ఉంచుకుంటే సరిపోతుందండి. అండ్ హెయిర్ స్కాల్ప్కి మొత్తం అంతా కూడా అంటేలాగా అప్లై చేసేసుకున్న తర్వాత అండ్ హెయిర్ కొనల వరకు మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి. దీనివల్ల హెయిర్ అనేది స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటాయి. అండ్ అలాగే హెయిర్ అనేది చిట్లిపోకుండా అండ్ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఈ విధంగా అప్లై చేసేసుకొని హెయిర్ని ట్యాగ్ చేసేసుకొని ఒక 1 అవర్ తర్వాత మనం మంచిగా షాంపూ వాష్ అయితే చేసుకోవచ్చు. సో దీనివల్ల మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో చూసారు కదండి. అండ్ ఈ రెమెడీ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో డెఫినెట్గా మీరందరూ కూడా ట్రై చేయండి. అండ్ ఈ వాటర్ అనేది మనం స్ప్రే చేసుకున్న తర్వాత హెయిర్ పైన మినిమం 1 అవర్ ఉండేలాగా చూసుకోండి. అండ్ 1 అవర్ తర్వాత మీరు షాంపూతో హెయిర్ వాష్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది అండ్ ఈ కలర్లో ఉన్నాయి ఏంటి అనేది కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తారు. అండ్ ఇది నేను మెడికల్ స్టోర్స్లో తీసుకున్నాను. మీరు కావాలి అని అనుకుంటే మనకి నార్మల్గా ఈవియన్ క్యాప్సూల్స్ దొరుకుతాయి కదా, సో అవి యూజ్ చేసినా కూడా ప్రాబ్లం లేదనమాట. సో ఏదైనా కూడా విటమిన్ ఈ క్యాప్సూల్ని యూజ్ చేస్తే సరిపోతుంది. అండ్ విటమిన్ ఈ మనకి లిక్విడ్ కూడా దొరుకుతుంది, సో అది యూజ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఓకే. అండ్ మన హెయిర్కి మంచి మాయిశ్చర్గా ఉండి అండ్ హెయిర్లో డాండ్రఫ్ అంతా కూడా క్లియర్ అయిపోయి స్కాల్ప్ ఎప్పటికప్పుడు కూడా నీట్గా ఉంచుకున్నట్టయితే హెయిర్ అనేది చాలా తొందరగా గ్రోత్ అవుతుందండి. అండ్ ఇప్పుడు నేను యూజ్ చేసిన ఈ రెమెడీ ఏదైతే ఉందో ఇది మీకు అద్భుతంగా వర్క్ అవుతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్, బాయ్.